నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి లాస్ట్ 4 days బ్యాక్ అయితే మనమైతే స్ప్రేయింగ్ చేసాము. రక్ష, మోక్ష, ఆయుష్, మెగా మ్యాక్స్ అనేటివి 4 అయితే స్ప్రే చేసాము. అది మీకు కూడా తెలుసు. లాస్ట్ టూ క్రాప్స్ కూడా అయితే మనం స్ప్రే చేసాము. ఆ రిజల్ట్ ఎలా ఉందో కూడా ఈ పంటకు కూడా అయితే మనమైతే స్ప్రే చేసాము. ఏ విధంగా తోట అనేది రిజల్ట్ వచ్చింది, టమోటో దాంట్లో ఏ విధంగా రిజల్ట్ వచ్చింది, వంకాయ మొలక కూడా అయితే ఉంది మన దగ్గర. అయితే వారంలో నాటుతాము మన కూర అవసరాలకి, ఇంట్లో అవసరాల కోసం అయితే. అది కూడా అయితే ఎలా ఉందో అయితే ఈ వీడియో ద్వారా అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనము వంకాయ చెట్టుతో అయితే స్టార్ట్ చేద్దాం. ఇదే వంకాయ ఈ మొలక. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ మొలక ఎలా ఉందో. ఇక్కడ చూసుకోండి, ఆకు మీద పామ్సార్ అనేది పడింది. పామ్సార్ అంతా ఇక్కడైతే నల్లగా అయిపోయింది చూడండి. ఈ పామ్సార్ లోపల అయితే పులుగు అయితే ఉంటుంది. ఆ పులుగు అయితే ఎక్కడెక్కడైతే తిరుగుతుందో అక్కడంతా అయితే లైన్స్ పడతాయి. ఇక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే. ఓకే, ఇది వాడిపోయినది ఎందుకంటే లైట్గా గడ్డి ముందు అనేది పడింది. గడ్డి ముందు అయితే స్ప్రే చేసాము సాల్లో, అందుకైతే పడింది. ఇక్కడ వాడిపోయింది. మామూలుగా అయితే ఇక్కడంతా నల్లగా ఉండి చనిపోయింది అంతా వచ్చి ఆ పాము పురుగులే. మళ్ళీ తర్వాత అయితే కొత్తగా వచ్చిండే ఈ ఆకులకి ఏం రాలేదు చూడండి. ఈ ఆకు రాలేదు. ఓన్లీ కింద ఉండే ఆకులకు మాత్రమే పాంసార ఉండింది. అయితే తగ్గిపోయింది. దీంట్లో అయితే ఇంకా దోమ గేమ అసలు అయితే ఏమీ అయితే లేవు. ఇంకైతే మనమైతే టమోటా చెట్టుకైతే వెళ్దాము. టమోటా అనేది ఎక్కడైనా నేను మిడిల్లోకి పోదాము, ఎందుకంటే దీనికోసం అయితే వచ్చాను నేను. మిడిల్లో చూద్దాం ఎక్కడ అవుతాను. మనకి ఇష్టం వచ్చిండే తానైతే చూద్దాం చెట్టు అనేది ఎలా ఉంది, ఎలా అనేది. అది తెల్లదోమ ఉందా, పచ్చదోమ ఉందా, పాంసార, గూడు పురుగు ఇలాంటివన్నీ ఏమన్నా ఉన్నాయనేది మనం తోటలో అయితే చూద్దాము. ఇదే తీసుకోండి చెట్టు. ఇవైతే గాలికి అయితే ఒక సైడ్కి వంగినాయి చూడండి. పడమర నుంచి తూర్పు అయితే వంగినాయి. ఎందుకంటే గాలి అనేది ఎక్కువగా తోలుతుంది. గాలి ఎక్కువగా తోలినప్పుడు మనమైతే కట్లు వేసుకొని కట్టేసుకోవాలి, ఈ గాలి కింద పడిపోకుండా. ఇలా పడిపోయింది అనుకో చెట్టు అనేది కూడా దెబ్బతింటుంది. కాబట్టి మనం ఇంకా 2 రోజులు 3 రోజులు కట్లు నాటించేసి పురుగు కూడా అయితే వేపించేస్తాం. కాబట్టి ఇలాంటి సూచనలు కూడా అయితే పాటించాలి. గాలి ఎక్కువ వస్తున్నప్పుడు, తోలుతున్నప్పుడు మనమైతే ఎంత ఫాస్ట్గా కట్లు నాటుకుంటే, స్ట్రైకింగ్ చేసుకుంటే అంత మంచిది. ఇంకైతే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది పాంసార్ అనేది కింద ఆకులకు మాత్రమే అయితే వచ్చింటుంది. పైన ఆకులకి అయితే ఎక్కడైతే వచ్చిందో ఈ కింద ఆకులు కూడా చూసుకోండి. ఇదైతే పాంసార్ అనేది క్లీన్గా అయితే చచ్చిపోయింది. తెల్లదోమ, పచ్చదోమ అనేది కూడా తోటలో అనేది అయితే లేదు. మీరు లేదు ఉంటే ఇవరకు మనం వదిలిచింటే లేచి వెళ్ళిపోయిండు. అది దానికోసమే అయితే ఈ వీడియో. మీకు స్ప్రేయింగ్ కావాల్సిన వాళ్ళు, అలాగే చూడండి చెట్టు అనేది ఎట్లా ఇడిగిందో కూడా అయితే మీకు తెలుసు, ఎట్లా గ్రోత్ వచ్చిందో కూడా అనేది కూడా అయితే మీకైతే తెలుస్తుంది. స్ప్రేయింగ్ వల్ల కూడా గ్రోత్ వస్తుంది, చెట్టు అనేది ఇడుగుతుంది. ఎందుకంటే స్ప్రేయింగ్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తే చెట్టు అనేది మనకైతే 17 రోజులు అవుతుంది. చెట్టు ఎలా ఉందో మీరు కూడా అయితే చూసుకోవచ్చు. ఒకవేళ వాయిస్ ఏమైనా సౌండ్ వస్తుంటే గాలి అనేది విపరీతమైన గాలి వస్తుంది. చెట్లు కూడా వంగబడిపోయినాయి అట్లా. ఓకే, అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే మీ దగ్గరికి వస్తాను. మనమైతే గడ్డి ముందు బాగా గమనించుకోండి. గడ్డి ముందు అనేది స్ప్రే చేయాల్సి వస్తే మీరు దనుకోవాలి. సంప్రా ప్యాకెట్ వస్తుంది 38 గ్రాములు ఎంతో, అదైతే కలిపి స్ప్రే చేసుకోండి. ఎందుకంటే గాలి తోలుతుంది టమోటాలో. గాలి మామూలుగా ఆయిల్ తెచ్చుకొట్టినామనుకో, గాలికి ఎగిరిపడింది అనుకో చెట్లు అనేది చచ్చిపోతాయి. కాబట్టి మీరు చూసుకొని అయితే తెచ్చుకొని స్ప్రే చేసుకుంటే, నేను చెప్పినాను కాదు, నేను చెప్పకపోయినా మీరు చేసే పని మీరు చేస్తారు, అది నాకు తెలుసు. నేను చెప్పింది పాటించాలని మీకు లేదు కదా. అందుకే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఇది కొంతమంది పాటించే వాళ్ళకి మాత్రమే.
సంప్రా ప్యాకెట్ వేసి కొట్టుకోండి, ఇలా అయితే చచ్చిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం గ్యాలరీ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమైతే మనం ఆయిల్ తీసుకొని స్ప్రే చేసుకోవాలి. లేకున్నట్లయితే చెట్లకైతే ఎఫెక్ట్ పడుతుంది. 10 రోజుల చెట్లు గ్రోతింగ్ తగ్గిపోతుంది. మనం ఈ సంప్రా ప్యాకెట్ చెట్టు మీద పెట్టి కొట్టినా కూడా టమాటా చెట్టు అయితే చచ్చిపోదు, ఇలా అయితే చచ్చిపోతుంది. ఇది కూడా 100%గా చచ్చిపోదు. గడ్డి కూడా చెప్తానండి మీకు ముందుగా. ఓ రకంగా అయితే చచ్చిపోతుంది. దాని రిజల్ట్ కూడా వారం కాకపోయినా 4 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. 4 నుంచి వారం రోజులకైతే పనిచేస్తుంది. అది ఆయిల్ మాత్రం నీకు 1 గంటకు 2 గంటలకైతే పని చేయదు. సాయంత్రానికి 2 రోజులకైతే పని చేయదు. అది మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే, ఇది ఇప్పటి వరకు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. డైలీ వీడియో మార్నింగ్ 6:15కి అయితే అప్లోడ్ చేస్తున్నాము. అది ఓకే. మోక్ష రక్ష ఆయుష్ మెకానిక్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే అప్డేట్ పంపిస్తాను. మన ఛానల్లో అయితే రేట్స్ అయితే అప్డేట్స్ అనేటివి రాలేదు. అప్డేట్ చేయడం తెలుసుకోలేదు. యూట్యూబ్లో అయితే, ఇన్స్టాగ్రామ్లో అయితే లైట్గా అప్డేట్ చేస్తున్నాం. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మిస్టర్ ఆదర్శ్ రైతు అనేది ఉంటుంది. లైక్ అండ్ షేర్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. ఫాలో అవుతూనే నా అప్డేట్స్ అన్నీ మీకు అయితే వస్తాయి.